హాయ్ అండి, అందరూ ఎలాగున్నారు? ఈరోజు మంచి హెల్తీ రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. ఏదో నాకు తెలిసింది కొంచెం షేర్ చేస్తున్నాను, ఎవరికైనా యూజ్ఫుల్ అవుద్దనేసి. సో వంకాయ కూర తినడం వలన ఏంటంటే మెయిన్ మనకి బ్రెయిన్ అనేదికి సంబంధించిన వాటికి బాగా హెల్ప్ఫుల్ అవుతుందండి. మన బ్లడ్ ఫ్లో అనేది మంచిగా జరుగుతుంది, దానివల్ల హార్ట్కి అన్నిటికి కూడా మంచి హెల్ప్ఫుల్గా ఉంటుంది. అండ్ ఇదేంటంటే మనకి ఎక్కువ మెమొరీ పవర్ అనేది మంచిగా ఉంటుంది దీనివల్ల. మనం చిన్నప్పుడు అనుకుంటాం కదా, బెండకాయ కూర తింటే మ్యాథ్స్ బాగా వస్తాయి అనేసి. సేమ్ అలాగనే మనం వంకాయ కూర తినడం వల్ల ఏంటంటే బ్రెయిన్కి రిలవెంట్వి అన్నీ కూడా మంచిగా ఇంప్రూవ్ చేసి, మెయిన్ ఏంటంటే మన పిల్లలకి అన్ని వెజిటేబుల్స్ అనేవి అలవాటు చేయాలండి. ఏదో పర్టికులర్గా మా బాబు అవి తిండోము ఇవి తిండోము అన్నట్లుగా మనము ఓన్లీ ఏ ఆలు ఫ్రై అలా అస్సలు పెట్టకూడదు. అన్ని కాయగూరలు అనేవి ఫస్ట్ నుంచి మనం అలవాటు చేస్తే వాళ్ళకి టేస్ట్లు తెలుస్తాయి. ప్రతి వెజిటేబుల్లో నుంచి ఏదో ఒకటి అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్రోటీన్స్ అలాగా. సో వాళ్ళకి ఏంటంటే అన్ని ప్రోటీన్స్ మనం అందించినట్లు ఉంటాము. ఇంకా ఈ వంకాయ కూర ఎలా చేసుకున్నా కానీ చాలా టేస్ట్ ఉంటుందండి. ఇది మెయిన్ మనకి చపాతీ వాటిలోకైతే మంచిగా టేస్ట్గా ఉంటుంది. సో ఈరోజు అయితే నేను గుత్తి వంకాయ కూర చేశానండి, చాలా టేస్టీగా వచ్చింది. నేను ఏంటంటే ఎక్కువ ఏం మసాలా అలాగే ఏమి యూజ్ చేయలేదండి, మా బాబు కూడా ఉన్నాడు కదా. సో అందుకనేసి జస్ట్ నేను నార్మల్గా చేశానండి, చాలా సూపర్ టేస్ట్గా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. బట్ వంకాయ కూర అలా తినని వాళ్ళు కూడా మంచిగా తింటారండి. అలా చూసి వెళ్ళే బదులు ప్లీజ్ ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఇంకా మంచి హెల్తీ ఫుడ్ రెసిపీస్ మీకు షేర్ చేస్తానండి. అండ్ మా బాబుకి నేను ఏం పెడతానో ఆ వీడియోస్ కావాలంటే ప్లీజ్ కామెంట్ చేయండి, నేను అవి కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాను. న్యూ పేరెంట్స్ ఈ వీడియో చూస్తుంటే ప్లీజ్ కామెంట్ చేయండి, బ్రేక్ఫాస్ట్ ఏమి ఇవ్వాలి పిల్లలకి అండ్ డిన్నర్ టైంలో అవన్నీ నేను వీడియోస్ చేస్తాను, పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.